హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఎంతో రుచిగా ఉండి అలాగే ఎన్నో పోషక విలువలున్న ఒక పచ్చడి రెసిపీని మీకు చూపిస్తున్నానండి. అదే బీరకాయ పచ్చడి. ఇది రైస్లోకి ఎంత బాగుంటుందో టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే దీంట్లో ఖచ్చితంగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. బీరకాయలో ఎక్కువగా ఫైబర్ ఉంటుందండి, కాబట్టి డైజెషన్కి చాలా మంచిది. వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడుతుందండి. షుగర్ని కంట్రోల్లో ఉంచే గుణం ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గించే గుణం ఉంటుందండి. అలాగే ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వీడియోని కంప్లీట్ గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీరకాయలు తీసుకొని ఇలాగా ఆ తొడిమంతా కూడా కట్ చేసేసుకోండి. ఇలాగా గట్టిగా ఉన్న ఈ పార్ట్ ఉంటుంది కదా, దీని అంతటిని కూడా ఇలాగా పీల్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ స్కిన్ ఏమీ తీసేయడం లేదండి, ఆ తొక్కును ఉంచుకుంటున్నాం. అలా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇలా చుట్టూరు పీచు ఉంటుంది కదా, ఆ పీచును మాత్రమే తీసేసుకుంటున్నాం. ఇలాగా చుట్టూతా తీసేసుకొని రెడీ పెట్టుకోండి. ఇలా రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు బీరకాయని ఎప్పుడు కూడా చిన్న ముక్కని టేస్ట్ చేసి దాంట్లో చేదు ఉందా లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. బీరకాయ కానీ దోసకాయ కానీ. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకోండి. కాస్త ఈ మాత్రం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కట్ చేసుకోవద్దు. ఈ మాత్రం ఉంటే చక్కగా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇలా కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ ఉంటుంది కదండి, ఒక అర చెక్క అంత అయితే సరిపోతుంది. కొద్దిగా పులుపు తినే వాళ్ళైతే ఇంత తీసుకోండి, లేకపోతే అర చెక్క నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోతుంది. దాన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకొని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఒక 11 పచ్చిమిర్చి తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ పెట్టుకోండి. మీరు స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 15 పచ్చిమిర్చి పడుతుంది. ఇప్పుడు కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చళ్ళలో ఎక్కువ ఆయిల్ పట్టదండి, అందుకే రుచిగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మొత్తంగా మనం ఫ్రై చేసుకుని కుక్ చేసుకోం కదా, అందుకే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఒక విధంగా ఒక సలాడ్ తింటున్నట్టే. ఇప్పుడు కొద్దిగా ధనియాలు, ఒక అర టేబుల్ స్పూన్ ధనియాలు అయితే సరిపోతుంది. ఎక్కువ వేసుకోకూడదండి, ధనియాల ఫ్లేవర్ ఎక్కువ తెలియకూడదు. ఒక టీ స్పూను మినపప్పు వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూను శనగపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర అంటే పావు టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. నేను చూపించిన క్వాంటిటీకి చెప్తున్నానండి. ఇవన్నీ కూడా ఫ్లేమ్ లోలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చూసారా, చక్కగా ఇలా అంటున్నప్పుడు మంచి సువాసన రావాలి, అలాగని మాడిపోకూడదు. ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఈ పచ్చడికి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవాలి. ఇవి వెంటనే చిటపట్లాడతాయి కాబట్టి ఫాస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 11 పచ్చిమిర్చిని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు యాజ్ ఇట్ ఈస్ కూడా పచ్చిమిరపకాయలాగా వేసేసుకోవచ్చు. అలా అయితే కాస్త ఘాటుగా ఉంటాయి. ఇలా వేసుకున్నారనుకోండి కమ్మగా ఉంటుంది అనమాట పచ్చడి. మీరు స్పైస్ తినే వాళ్ళైతే ఇంకా 4 ఎక్స్ట్రా వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. టిఫిన్స్లోకి ఉండాలి, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తినాలి, ఎక్కువ స్పైస్ తినరు అనుకున్నప్పుడు ఒక 11 అయితే సరిపోతాయి. ఇవన్నీ కూడా ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి, సరిపోతుంది. మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గించుకోండి. జస్ట్ మగ్గితే సరిపోతాయండి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఈ తొక్కుతో చేసుకోవడం వల్లే మంచి రుచిగా ఉంటుంది పచ్చడి, చక్కగా ఫైబర్ కూడా అందుతుంది. ఇవన్నీ కూడా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ టిప్ ఏంటంటే, ఒకవేళ అడుగంటుతున్నట్టు అనిపించింది అనుకోండి, 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేను చిటికెడు పసుపు వేసుకున్నాను, 4 వెల్లుల్లి రేకులు పొట్టు తీసేసి వేసుకున్నాను మధ్యలో. ఓకేనా, ఇది చక్కగా మగ్గిపోయిందండి. పూర్తిగా ఫ్రై అవ్వకూడదు, జస్ట్ మగ్గాలన్నమాట, అప్పుడే రుచిగా ఉంటుంది. పచ్చడి ఎప్పుడు కూడా పూర్తిగా ఫ్రై అవ్వకూడదు. చూసారా, సాఫ్ట్గా అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. బీరకాయ కూరలా పూర్తిగా మెత్తగా అవ్వకూడదు. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 1 నిమిషం మగ్గించుకుంటే సరిపోతుందండి. జస్ట్ చూసారా, మగ్గిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లగా అయిపోవాలండి. మగ్గించుకునేటప్పుడు నేను చెప్పాను కదా, 1 టేబుల్ స్పూను నీళ్లు వేసుకుని మగ్గించుకోవచ్చు. ఒకవేళ మీకు మాడుతుంది అలా అనిపించితే మాత్రం. పూర్తిగా ఇప్పుడు చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. అలాగే తగినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ ఉప్పు పడిందండి. మీకు అవసరం పడితే మళ్ళీ రుచి చూసుకొని వేసుకోవచ్చు. అలాగే చాలా చిన్న ముక్క బెల్లం అండి. ఇలా వేసుకోవడం వల్ల ఆ పులుపు బ్యాలెన్స్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కమ్మగా ఉంటుంది పచ్చడి. మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి ఉప్పు అనేది చూసుకోండి, అవసరం పడితే వేసుకొని అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోండి. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూను ఆవాలు వేసుకోవాలి, పావు టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి, ఒక పావు టీ స్పూను
మినపప్పు, పావు టీ స్పూను శనగపప్పు వేసుకోవాలి. ఇంకొకటి ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరం ఉందనుకోండి, ఈ పప్పు దినుసులు వేసుకోవద్దు. శనగపప్పు, మినపప్పు నానిపోతాయి అనమాట. అప్పటికప్పుడు తినేటట్టయితే ఇవి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. ఇంకొకటి ఇంగువ వేసుకోవాలండి. చిటికెడు ఇంగువ వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంగువ కాస్త వేసుకుంటేనే రుచిగా ఉంటాయండి పచ్చళ్ళు ఏమైనా సరే. మీకు ఇష్టం లేకపోతే ఇంకా అది ఆప్షనల్. ఈ పోపు అంతా కూడా ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. వెంటనే కలిపేది, మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అప్పుడే ఆ సువాసన అంతా కూడా చక్కగా పడుతుంది ఆ పచ్చడికి. పోపు వేసుకునే విధానంలోనే ఆ రుచి అంతా ఉంటుందండి. ఒక 2 నిమిషాల తర్వాత అప్పుడు కలుపుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి 3 రోజులు ఉంటుంది. అయితే ఈ శనగపప్పు, మినపప్పు మాత్రం వేసుకోవద్దు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి రెసిపీ కూడా టిప్స్తో ఉండటం వల్ల చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుందండి. అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇడ్లీ కానీ, దోశ కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుంది. ఇందులో కాస్త మనం బెల్లం వేసామేమో చాలా కమ్మగా ఉంటుంది అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో ఇది వేసుకుని, నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. నేను తిని చెప్తాను మీకు టేస్ట్ ఎలా వచ్చిందో. కమ్మగా ఉందండి. ఎక్కువ స్పైసీ లేదు. మీకు స్పైసీ కావాలంటే కొద్దిగా 4 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.